బీసీలకి అన్యాయం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు అసలు బీసీలను పట్టించుకోవట్లేదని అంటున్నారు. అంటే గతంలో మరి కేసీఆర్ ప్రభుత్వం బీసీలకి అంత న్యాయం చేశారా? అన్ని సీట్లు వాళ్ళు ఇచ్చారంటారా? ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఒక్క బీసీని కూడా పార్టీ ప్రెసిడెంట్ చేయలేదు. గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే కావాలనే కేసీఆర్ కోసమే ఆ గజ్వేల్ని ఎంచుకోవడం జరిగిందా? బీఆర్ఎస్ బేకార్ అయిపోయింది, బేజార్ అయిపోయింది. అట్లాంటి బీఆర్ఎస్ కోసం సరే, మీరు పోటీగా బీజేపీ అన్నారు. మరి బీజేపీ మిమ్మల్ని చిత్తుగా ఓడించింది ఢిల్లీలో. మీకు 0 రావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ఎందుకు అసలు ఒక్క టికెట్ కూడా, ఒక్క స్థానం కూడా ఎందుకు సంపాదించుకోలేదు? ఆప్కి అక్కడ ఆ పరిస్థితి రావడానికి కవిత గారు కూడా ఒక ముఖ్య కారణం అనొచ్చా? లిక్కర్ కేసు. డెఫినెట్. ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్కి ఏమైనా లింకులు ఉన్నాయా? కవిత గారిని ఎందుకు ఈ లిక్కర్ స్కామ్లో ఎంచుకోవడం జరిగింది? చాలా మంచి లింకులు ఉన్నాయి. కేజ్రీవాల్ గారు ప్రగతి భవన్కి వచ్చిపోయినరు. ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి ఒక లిక్కర్ స్కామే కాకుండా బీజేపీ రీసెంట్గా విడుదల చేసినటువంటి బడ్జెట్ విషయంలో కూడా ఆకర్షితులయ్యారు అని అంటున్నారు. పెద్దల తాపత్రయం కోసం, పెద్ద దేశాలతోటి స్నేహహస్తం జాపడం కోసం కేజ్రీవాల్ కాదు క్రేజీవాల్ అన్నట్టు చేసుకునే రకంగా ఆయన తయారయ్యారు. సరే, ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల వల్ల, ఢిల్లీ రిజల్ట్స్ వల్ల నార్త్లో కాంగ్రెస్ను మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందంటే ఏం చెప్తారు? ప్రజలేట మర్చిపోయిందండి. ఆ బీజేపీ వాళ్ళు అంటారు, మీ మీడియా వాళ్ళు అంటారు తప్ప ప్రజలు అన్నారు ఆ మాట. సరే, ప్రజలు మర్చిపోకపోయినా మీ పార్టీ వాళ్ళు మర్చిపోయినట్టు మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇతర పార్టీలకి జంప్ అవుతున్నారని ఒక వార్త వస్తుంది. దానికి ఏమంటారు? మరి ఏం జరుగుతుంది? 10 మంది రహస్య భేటీ, 10 మంది ఎమ్మెల్యేలకు రహస్య భేటీ అయితే జరుగుతుందని విన్నాను. సో మీకేమైనా తెలుసా? మీరు ఇంకో 2 అడిషనల్గా ఎందుకు యాడ్ చేసిండ్రు? జరిగింది 8 మంది తోటి, మీరు 10 అని ఇంకో 2 అడిషనల్గా మీడియా రౌండ్ ఫిగర్ 10 మంది అని చెప్పాను. సరే, ఆ 8 మంది రహస్య భేటీ ఎందుకు జరిగింది ఏంటి మీకు? ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల గురించి ఎస్పీఎల్ వేసినటువంటి కేటీఆర్ ఆ పిటిషన్ మీద వీళ్ళంతా డిస్కస్ చేసి మళ్ళీ పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికో, లేదంటే వాళ్ళకి ఏమైనా పొజిషన్స్ కావాలనో, లేకపోతే వాళ్ళ డిమాండ్స్ కోసమో ఏదో ఒకటి అయితే జరుగుతుందని అయితే చర్చ నడుస్తుంది మీడియాలో. పార్టీ వాళ్ళను మీరు భూతద్దంతో వెతికి కొడుగుడ్డు మీద ఈకలు ఏరినట్టు మీరు చూస్తారు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మీ పార్టీలోనే జరుగుతున్న కొన్ని విషయాలను మీ పార్టీ వాళ్ళే లేవనెత్తిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కులగణన విషయంలో మీ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటారు. అడ్డగోలుగా మరి ఏం చేస్తారో మనం చూడాలి. అంటే గతంలో కూడా పుష్ప సినిమా విషయంలో కూడా ఏదైతే జరిగిందో, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి వాటన్నిటికి కూడా మల్లన్న వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు సుకుమార్ విషయంలో కానీ మల్లన్నకి సీఎం అవ్వాలన్న ఆలోచన ఉంది, అందు గురించి కావాలని కరెక్ట్ సీఎం టార్గెట్ని ఇలా చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారని అంటున్నారు. దాన్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ఏంటి? ఒకప్పుడు ఆటలో అట్టుపండు బీజేపీ అన్న మీరే ఇప్పుడు చాప కింద నీరులాగా బీజేపీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపిస్తుంది అని ఆలోచన మీలో మొదలైందని నాకు అనిపిస్తుంది. బీజేపీ ఎప్పుడు బత్తాయి పార్టీ, బత్తాయి అంతే ఉంటుంది. అది గుమ్మడికాయ అంతా కాంగ్రెస్ అంతా నడు కాదు. మీ కుటుంబంలో బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ముఖ్యంగా కేసీఆర్ గారు కానీ, మీరు కవిత గారు, కేటీఆర్ గారు వాళ్ళ అమ్మను కూడా ద్వేషించడం చూశాను. ఏం జరిగింది అసలు? జెండా మోయని వాళ్ళు వచ్చి హైజాక్ చేసిండ్రు పార్టీని. పార్టీ వద్దన్న వాళ్ళు కుటుంబ సభ్యులు హైజాక్ చేసిండ్రు. పచ్చ పార్టీ మీద పోరాటం చేసి పింక్ పార్టీ అదే పచ్చ పార్టీ వాళ్ళని తెచ్చుకొని సింహాసనాల మీద కూర్చోబెట్టింది. అక్కడ శోభమ్మ కాలు పట్టుకున్నోనికి, సంతోష్ గానికి చెంచాపని చేసినోనికి, ఆ శకునిగాడి కనుసన్నల్లో మెదిలినోనికి, అట్లాంటి వాళ్ళక మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నందుక? పిల్లి పాలు తాగుతుంటే కూడా అది పులి అనే టైపు కాదు నేను, అది పక్క పిల్లి అనే టైపు నేను. ఈ శకునిగాడు వాడు పానకంలో పుడకలాగా వచ్చి అవమానించడం, చాలా రకాల ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులతోటి మీకు చెడింది కేటీఆర్ కవిత దగ్గరనా కేసీఆర్ దగ్గరనా? మాకు ప్రత్యేకంగా చెడింది లేదు, మొత్తం చెడేటట్టు వ్యవహారాన్ని నడిపింది శకునిగాడు. శకునిగాడు అంటేనే చెడగొట్టోడు, చీడ. ఆ చీడ మా కుటుంబాన్ని చీల్చింది. ఆ చీడ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని చీల్చింది, ప్రభుత్వాన్ని పడగొట్టేటట్టు చేసింది, కవితను లిక్కర్ స్కామ్లు ఇరికిచ్చేటట్టు చేసింది. ఆ శకునీర్ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అవుతారని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. లాలీపాప్ కొనుక్కున్నట్టు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చి మీకు ఒక మంచి హోదా ఇస్తాము అని అంటే, అయితే కాంగ్రెస్ మహిళల కోసం ఇప్పుడు తులం బంగారం ఏదో ఇస్తామని అంటున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది? నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఢిల్లీ రిజల్ట్స్ చూసిన తర్వాత కాంగ్రెస్ 0 అన్న
దాన్ని తీసుకొని చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే కంచుకోటగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఢిల్లీలో అతి ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి జనాలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల్ని మనం అడుగుతూ తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకురాలు, అలాగే కాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు గారు. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవడం జరుగుతూ ఉంది. బీసీ నినాదంతో బయటికి వస్తూ ఉంది. సో ముఖ్యంగా నిన్న మీ సిస్టర్ కవిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారనమాట. బీసీలకి అన్యాయం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు అసలు బీసీలను పట్టించుకోవట్లేదని అంటున్నారు. అంటే గతంలో మరి కేసీఆర్ ప్రభుత్వం బీసీలకి అంత న్యాయం చేశారా? అన్ని సీట్లు వాళ్ళు ఇచ్చారంటారా? వాళ్ళు ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం కొత్త రాగం, కొత్త పల్లవి అందుకున్నారు. బీసీలకు న్యాయం చేసేదే, బడుగు బలహీన వర్గాల సంక్షేమం చూసేది, న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ కూడా బీసీఏ బిడ్డ. మరి ఏ కవిత అయితే మాట్లాడుతుందో, ఇప్పుడు బీసీ నినాదాన్ని కవిత ఎత్తుకుందా, బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుందా అర్థం కావట్లేదు. జాగృతితోనే బీసీ నినాదం ఆవిడ తీసుకొచ్చింది కదా. ఆవిడ తీసుకొచ్చింది అని అనొద్దు. ఇప్పుడు రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి, తను వ్యక్తిగతంగా ఎదగడానికి ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. మరి గతంలో ఒక ముఖ్యమంత్రి కూతురు, ఎంపీ, ఎమ్మెల్సీ 2 టర్మ్లు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఒక్క బీసీని కూడా పార్టీ ప్రెసిడెంట్ చేయలేదు? ఎంతమంది బీసీలను మరి అక్కడ అకామిడేట్ చేసిండ్రు? ఎంతమంది బీసీలు జిల్లా అధ్యక్షులు ఉన్నారు? ఎంతమంది బీసీలు మంత్రులు ఉన్నారు? పక్క పార్టీకి వెళ్ళి వలస వచ్చిన వాళ్ళు పచ్చ పార్టీ వాళ్ళను మంత్రులు చేసిండ్రు, జెండా మోసిన వాళ్ళని చేసిండ్రా? మరి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కాజ్ మీద పుట్టిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందినాక ఎంతమంది బీసీలు, జెండా మోసిన బీసీలకు వాళ్ళు న్యాయం చేసిండ్రు? అప్పటి నుంచి ఇప్పటి వరకు 2001 నుంచి 2025 ఈ 24 ఏళ్ల కాలంలో ఎంతమంది బీసీలకు న్యాయం చేసిండ్రు? అది మాట్లాడాలి ముందు కవిత. మేము ఎంతమందికి అన్యాయం చేసినాం? టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వరకు జరిగిన ఈ ప్రస్థానంలో, ఈ 24 ఏళ్ల కాలంలో మేము జెండా మోసిన కూలీలరాల ఒక రకంగా వాస్తవంగా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చాలా అన్ని రకాల సాక్రిఫైస్ చేసిండ్రు. వాళ్ళ ఆస్తులు పోయినాయి, వాళ్ళ టైం పోయింది, వాళ్ళ ఏజ్ పోయింది, అన్నీ పోయినాయి. అన్నీ కూడా దేనికోసం? ఓన్లీ తెలంగాణ కోసం వాళ్ళు పనిచేసిండ్రు. అట్లా పని చేసిన వాళ్ళకు ఎంతమందికి మీరు న్యాయం చేసినామనేది ఆత్మవిమర్శన చేసుకున్నాక ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ, బీసీల గురించి కానీ మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యామ్నాయంగా నేను ఎదగాల అన్న తీవ్రమైన పోటీల కవిత బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. మరి ఈ మా గవర్నమెంట్ రాకముందు ఆ గవర్నమెంట్లో అప్పుడు బీసీల గురించి కవిత మాట్లాడితే ఈరోజు తెలంగాణ సమాజం కాదు, దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలందరూ కూడా హర్షించేవాళ్ళు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, బీసీల కోసం మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? అంటే ఈ నెలాఖరున, ఫిబ్రవరి నెలాఖరున ఒక బహిరంగ సభ అయితే పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. సో మరి ఈ సమావేశానికి ఏంటి అంటే, కావాలని ప్రతిపక్షంకి ధీటుగా ఈ సమావేశం పెట్టారు. నిజంగానే బీసీల కోసం ఏదైనా చేయాలని మీరు ఈ విధంగా ప్లాన్ చేస్తారా? కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలకు అనుకూలంగా, ఆదేశానుసారంగా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న బడుగు బలహీన వర్గాలకు అందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇస్తూ, ఏ సందర్భంలోనైనా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ ఎదుగుదలకు దోహదపడే విధంగా ఆయన ఆయన ప్రణాళిక ఉంటుంది. ఆయన రకంగా చర్యలు తీసుకుంటారు. ఆయన బీసీల ఎదగడాని కోసం ఆయనకున్న అనుభవం అనుకోండి, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ల అనుభవమే అనుకోండి, వాళ్ళందరి ఆలోచనతోటి ఈరోజు కులగణన చేసింది. చాలా మంచి కులగణన జరిగింది. నేను ఓసీ అయ్యి ఉండి కూడా బీసీ కులగణన చాలా 100% పర్ఫెక్ట్గా కులగణన జరిగింది. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఏ బహిరంగ సభల్లో తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటలన్నీ కూడా, ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకునే దిశలో, అందులో మొట్టమొదటిగా
ఈ బీసీల కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి, రాజకీయంగా బీసీలు ఎదగాలి అనే దాంట్లోనే దానికి నిదర్శనం ఎగ్జాంపులే మహేష్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం. మరి ఇప్పుడు గజ్వేల్లోనే ఎందుకు బహిరంగ సభ పెట్టుకున్నారు? గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే కావాలనే కేసీఆర్ కోసమే ఆ గజ్వేల్ని ఎంచుకోవడం జరిగిందా? గజ్వేల్ అనేది తెలంగాణలో ఉంది. గజ్వేల్ ఏం నిషేధిత ప్రాంతం కాదు, అదేమి పాకిస్తాన్లో లేదు కదా. అక్కడ పోయి మనము మీటింగ్ పెట్టుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ సందర్భానుసారంగా ఎక్కడ ఎప్పుడు అవసరము అన్నట్టు ప్రతిసారి ఒకటే జిల్లాలో ఒకటే మండలంలో మీటింగ్స్ పెట్టుకోలేము కదా. అందుకని దాంట్లో భాగంగా సందర్భానుసారంగా మీటింగ్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు సూర్యాపేటలో పెట్టుకుంటాం, గజ్వేల్లో పెట్టుకుంటాం. గజ్వేలు అక్కడ కేసీఆర్ ఉన్నారు, గజ్వేల్కి రావద్దు అనేది ఏమి ఉండదు కదా, అట్లాంటిది ఏమి ఉండదు కదా. దాంట్లో వింత ఏముంది? బీఆర్ఎస్కి భయపడే కావాలని వాళ్ళు మీరు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళ నినాదం ఎప్పుడైతే బీసీ తీసుకొచ్చారో కావాలనే పోటాగా గజ్వేల్లోనే చేయాలనే ప్లాన్తో అక్కడ పెట్టారు అని అంటున్నారు. అంటే మాకు కావాలనే పోటీగా ఇక్కడికి వస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అసలు బీఆర్ఎస్ను పోటీ అనుకోవట్లేదండి. మా పోటీ బీజేపీ, బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ బేకార్ అయిపోయింది, బేజార్ అయిపోయింది. అట్లాంటి బీఆర్ఎస్ కోసం మేము వెళ్ళి గజ్వేల్లో పెడతాము అనడం కాదు. గజ్వేల్లో పెట్టడానికి వేరే కారణాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ సిద్దిపేట జిల్లా ఉంటుంది, ఇంకా ఇటు అన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని యాంగిల్స్లో ఆలోచించి గజ్వేల్ అనేది అనుకుంటున్నారు. ఇంకా అది కూడా ఫైనల్ అవ్వలేదు. బీఆర్ఎస్ను ప్రజలే పక్కకు పెట్టేసిండ్రు, నెట్టేసిండ్రు. ఇంకా బీఆర్ఎస్ గురించి కాంగ్రెస్ అస్తమానం ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము మా ఆలోచన అయినా, మా ప్రణాళిక అయినా, మా వ్యూహరచన అయినా మేము రాజకీయ శత్రువుగా చూసేది బీజేపీ. ఓన్లీ బీజేపీని చూస్తాం. బీజేపీకి బీ టీమే బీఆర్ఎస్ అయ్యే. ఇంకా బీఆర్ఎస్ను ప్రత్యేకంగా మేము ప్రత్యేక దృష్టి పెట్టాల్సినంత అవసరం అసలే లేదు. సరే, మీరు పోటీగా బీజేపీ అన్నారు. మరి బీజేపీ మిమ్మల్ని చిత్తుగా ఓడించింది ఢిల్లీలో. కంచుకోటగా ఉన్నటువంటి ఢిల్లీ దాదాపుగా 28 ఏళ్ల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించింది బీజేపీ. మీకు 0 రావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ఎందుకు అసలు ఒక్క టికెట్ కూడా, ఒక్క స్థానం కూడా ఎందుకు సంపాదించుకోలేదు? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్రంలో బీజేపీ ఉంది. పవర్ పిండి కొద్ది రొట్టె అన్నట్టు పవర్లు ఉన్నోడు ఏదైనా చేయాలనుకుంటాడు. దాంట్లో భాగంగా వాళ్ళు అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెట్టిండ్రు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫండింగ్ అట్లా చేసుకున్నారు, ప్రచారాలు అట్లా చేసుకున్నారు, సాధ్యంగాని హామీలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఆ రకంగా అట్లా చేసుకున్నారు. మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా రాహుల్ గాంధీ గారు కానీ, మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కానీ ఏవైతే సాధ్యమవుతాయో అవే చెప్తాం, అవే చేస్తాం. అది కాంగ్రెస్ పాలసీ, కాంగ్రెస్ ఐడియాలజీ. అంతేగాని అప్పటికప్పుడు అధికారం రావడం కోసం అడ్డగోలుగా మాట్లాడారు. మా పార్టీ ఐడియాలజీ కూడా అది కాదు. ఇంకా అసలు ఈరోజు మేము చీల్చిన ఓట్ల వల్లనే అక్కడ బీజేపీ ఈరోజు ఢిల్లీలో అధికారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చలేకపోతే అసలు మళ్ళీ ఆపే వచ్చేది బీజేపీ వచ్చేది కూడా కాదు. ఇక ఇక్కడ ఉన్న కొందరి వ్యవహారాల వల్ల కూడా అక్కడ ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఆగమైపోయింది. అక్కడ ఆ పరిస్థితి రావడానికి కవిత గారు కూడా ఒక ముఖ్య కారణం అనొచ్చా? లిక్కర్ కేసు డెఫినెట్గా కదా. ఇప్పుడు లిక్కర్ కేసు అనేది అది ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు, ఒక తెలంగాణకో ఒక ఢిల్లీకో పరిమితం కాలేదు. దేశ విదేశాలు ఆ లిక్కర్ స్కామ్ గురించి చూసిండ్రు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది అని. మరి దాంట్లో ఏదైతే అవినీతి మీద పోరాటం చేస్తా, అవినీతి మీద పుట్టిన ఆపు పార్టీ మరి అదే అవినీతిని ఏమంటారు, మేకవన్నయ్య పులిలాగా ఆ ముసుగు దొడుక్కొని అవినీతి మీద పోరాటం చేస్తా అనే ముసుగు దొడుక్కున్న కేజ్రీవాల్ మరి ఇదే తెలంగాణ లీడర్లతోటి, ఇదే కవితతోటి మరి లిక్కర్ స్కామ్ చేస్తే ఈ గతి దాపరించకుంటే ఇంకేం గతి దాపరిస్తుంది? మీకు ఐడియా ఉందండి అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్కి ఏమైనా లింకులు ఉన్నాయా? కవిత గారిని ఎందుకు ఈ లిక్కర్ స్కామ్లో ఎంచుకోవడం జరిగింది? అసలు ఏం జరిగి ఉంటుంది, మీకు ఏమైనా అవగాహన ఉందా? డెఫినెట్గా చాలా మంచి లింకులు ఉన్నాయి. కేజ్రీవాల్ గారు ప్రగతి భవన్కి వచ్చిపోయినరు, వీళ్ళు కేజ్రీవాల్ గారి నివాసానికి పోయినరు, అఫీషియల్ ఆఫీస్లకు పోయినరు, సీఎంఓకి వెళ్ళినరు, అన్ని రకాలుగా లావాదేవీలు చేసుకున్నారు. అన్ని రకాలుగా అండర్స్టాండింగ్ ఉంది, అన్ని రకాలుగా ఫండింగ్ కూడా జరిగింది. ఆ ఫండింగ్లో భాగంగానే, ఆ స్కామ్లో భాగంగానే గోవా, పంజాబ్లలో కూడా ఇవే డబ్బుల్ని వాళ్ళు వినియోగించుకున్నారు. అసలు అవినీతి
అపోజిట్గా పుట్టిన ఆ పార్టీ దేనికోసమని బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది? ఏం అవసరం? పేదల కోసమే వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నిజం చెప్పాలంటే మీరు అన్నట్టు అవినీతి కోసమైనా పేదల కోసం వచ్చిన పార్టీ దాదాపుగా దశాబ్ద కాలం పాటు అనుకుంటా కదా పార్టీలో ఉంది. చిత్తుగా ఓడిపోవడానికి ఒక లిక్కర్ స్కామే కాకుండా బీజేపీ రీసెంట్గా విడుదల చేసినటువంటి బడ్జెట్ విషయంలో కూడా ఆకర్షితులయ్యారు అని అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఇది తప్ప అండి. ఆ పార్టీ అనేది పేదల కోసం వచ్చిన పార్టీ అసలే కాదు. పేరుకే పేదలు, కానీ ఎప్పుడు వాళ్ళు పెద్దల అండదండల కోసం, పెద్దల ప్రాపకం కోసం తాపత్రయ పార్టీ ఆ పార్టీ. దాంట్లో మనం చూసుకోవాలి ఈరోజు కేసీఆర్ గారితో బీఆర్ఎస్ పార్టీతోటి పేదల పార్టీ, పేదల కోసం ఉన్న పార్టీ. నువ్వు పేదల కోసం అనుక్షణం పనిచేయాలి కేజ్రీవాల్ అనే పెద్ద మనిషి. కానీ ఆయన ఎంతసేపు ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎట్లా స్కాములు చేయాలా, మళ్ళీ దేశ భద్రతను కూడా గంగలో కలిపే విధంగా ఆయన విదేశాలతోటి చేతులు కలిపి మన దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను కూడా విదేశాలకు లాభం జరిగేటట్టు వ్యవహరించిన దుర్మార్గుడు కేజ్రీవాల్. అట్లాంటి ఆయనే పేదల కోసం పెట్టిన పార్టీ ఎక్కడదండి? పెద్దల తాపత్రయం కోసం, పెద్ద పెద్ద దేశాలతోటి స్నేహహస్తం జాపడం కోసం కేజ్రీవాల్ కాదు క్రేజీవాల్ అన్నట్టు చేసుకునే రకంగా ఆయన తయారయ్యాడు. 70 స్థానాలలో ఒక్క స్థానం కూడా రాకపోవడానికి కాంగ్రెస్కి అంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కువ హామీలు ఇచ్చి ఇక్కడ నెరవేర్చలేదని, కర్ణాటకలో హామీలు ఇచ్చి అక్కడ సరిగ్గా నెరవేర్చలేదని, ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడం వల్ల ఢిల్లీలో కూడా ఇచ్చిన పథకాలు అనేవి వారు ఇచ్చినారు కానీ చెయ్యరు అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్కి 70 స్థానాల్లో ఒక్కటి కూడా రాలేదు అని అంటున్నారు. ఆ ప్రజలు అదే అపోహలో ఉన్నారని అంటారు. అది నిజమేనా? అది చాలా తప్పండి. అది రాంగ్. ఎందుకంటే కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రజలు మాకు అభిమానించిండ్రు, ప్రజలు మాకు పట్టం కట్టిండ్రు. అదే ప్రజల కోసం బడ్జెట్ లేకున్నా, అప్పుల రాష్ట్రంగా ఉన్నా, రాష్ట్రం దివాలా తీసినా కూడా ఈరోజు ఒక్కొక్కటి పెట్టుబడులు తెచ్చుకుంటూ అతి పొదుపుగా వ్యవహారం చేసుకుంటూ మేము ఏమైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చే దిశగా మేము చేస్తున్నాం. కానీ ఏదో మాయ మాటలు, మభ్య మాటలు చెప్పి ఓట్ల వర్షం దండుకునేటట్టు ప్రవర్తించలేదు కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఢిల్లీలో అంటారా, ఏది ఏమైనా కూడా ఈసారి ఆపును ఓడించాలా, బీజేపీ గద్దెనెక్కాలి అన్న దాంట్లో బీజేపీ ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి, సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి అడ్డగోలుగా మరి ఏం చేస్తారో మనం చూడాలి. హామీలు ఇచ్చిండ్రు అడ్డగోలుగా. ఇప్పుడు వాళ్లకు అంగబలం, అర్థబలం అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల కోసం ఉన్న పార్టీ. ఇప్పుడు మరి మేము వాళ్ళలాగా మాకు అంగబలం ఉన్నా అర్ధబలం లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి వాళ్ళు అన్ని రకాల బలాలతోటి ఈరోజు ఆపనోడించి వాళ్ళు దాంట్లోకి వచ్చిండ్రు. ఇక మేము సున్నాకు వచ్చినాము అనేది పెద్ద సమస్యే కాదు. ఎందుకు అనంటే ఇక్కడ ఏ రకంగా అవినీతి, ఇప్పుడు అవినీతిలో కంప్లీట్గా కూరుకపోయిన ఆ పార్టీని దాంతో మేము పొత్తు పెట్టుకోలేము. బీజేపీని రాకుండా చూడాలి ఢిల్లీలో. అది మా లక్ష్యం. శాయశక్తుల ప్రయత్నించినాం, అమలుకు సాధ్యమైన హామీలనే చెప్పినాం. కానీ ఢిల్లీకి, కర్ణాటకకు, తెలంగాణకు లింకే లేదు. ఎక్కడి రాష్ట్రాన్ని బట్టి, అక్కడ భౌగోళిక ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్న ప్రజల అవసరాలను బట్టి, వాళ్ళ ప్రజా సంక్షేమాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా హామీలు ఇస్తుంది. కానీ దేశవ్యాప్తంగా ఒకటే రకమైన మేనిఫెస్టో పెట్టడం కుదరదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా రకరకాల ప్రజలు ఉంటారు. వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా హామీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ఢిల్లీకి, కర్ణాటకకు, తెలంగాణకు ఏ లింక్ పెట్టి ఇక్కడ గాంధీ అక్కడ ఆ ఎఫెక్ట్ పడ్డది అనడం అది రాంగ్ అండి. అది ఓకే సరే. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల వల్ల, ఢిల్లీ రిజల్ట్స్ వల్ల నార్త్లో కాంగ్రెస్ను మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ను మర్చిపోవడం అనేది ఉండదండి. కాంగ్రెస్ని ఎట్లా మర్చిపోతారండి? కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా మేము పేదలకు సేవ చేస్తాం. పేదల కోసం ఉన్నదే కాంగ్రెస్ పార్టీ.
ప్రజలేట మర్చిపోయిందండి. ఆ బీజేపీ వాళ్ళు అంటారు, మీ మీడియా వాళ్ళు అంటారు తప్ప ప్రజలు అన్నారు ఆ మాట. సరే, ప్రజలు మర్చిపోకపోయినా మీ పార్టీ వాళ్ళే మర్చిపోయినట్టు మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇతర పార్టీలకి జంప్ అవుతున్నారని ఒక వార్త వస్తుంది, దానికి ఏమంటారు? అది రాజకీయం అండి. ఇప్పుడు రాజకీయం కోసం, రాజకీయం అంటేనే అది ఇక వాళ్ళు కొందరు ఏ పార్టీ అయితే మనకు గౌరవం ఇచ్చిందో, ఏ పార్టీ వల్లనైతే మనం ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్నాము అనుకొని ఆలోచించుకున్న వ్యక్తులు అట్లా చెయ్యరు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని రకాల పదవులు అనుభవించి అన్ని రకాల ప్రోటోకాల్ తోటి పార్టీలు మారుతున్న నాయకులను కూడా ప్రజలు గమనిస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళకి అదే రకంగా తీర్పిస్తారు ప్రజలు కూడా. మరి ఏం జరుగుతుంది? 10 మంది రహస్య భేటీ, 10 మంది ఎమ్మెల్యేలతో రహస్య భేటీ అయితే జరుగుతుందని విన్నాను. సో మీకేమైనా తెలుసా? మీరు ఇంకో 2 అడిషనల్గా ఎందుకు యాడ్ చేసిండ్రు? జరిగింది 8 మంది తోటి, మీరు 10 అని ఇంకో 2 అడిషనల్గా మీడియా యాడ్ చేస్తారు. రౌండ్ ఫిగర్ 10 మంది అని చెప్పాను. సరే, ఆ 8 మంది రహస్య భేటీ ఎందుకు జరిగింది ఏంటి మీకు? 8 మంది రహస్య భేటీ ఎందుకవుతుందండి? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అడిగారు, నేను ఇస్తున్నాను. ఇక్కడ మనం 4 ఉన్నాం, ఒక పర్పస్. మీరు నా ఇంటర్వ్యూ కావాలని నేను మీకు ఇస్తున్నాను. ఇదేం రహస్య భేటీ కాదు కదా, ఇది ఒక పర్పస్ ఇంటర్వ్యూ. అట్లనే అక్కడ కూడా ఒక 8 మంది ఎమ్మెల్యేలు కలుసుకోవాలి, చాలా రోజులు అయింది అని అనుకున్నారు. అందులో కొందరు కామన్ మిత్రులు ఉన్నారు, అట్లా కలుసుకున్నారు, చిన్న పార్టీ చేసుకున్నారు. దానికి రహస్య భేటీ ఎట్లా ఇద్దండి? మామూలుగా కలుసుకుంటే ఇంత చర్చ అయితే జరగదు. మీడియా మొత్తం కూడా ఇదంతా చర్చనీయాంశంగా మారిందంటే ఈ భేటీ విషయంలో ఏదో ఒకటి జరుగుతుందని తెలుసు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల గురించి ఎస్పీఎల్ వేసినటువంటి కేటీఆర్ ఆ పిటిషన్ మీద వీళ్ళంతా డిస్కస్ చేసి మళ్ళీ పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికో, లేదంటే వాళ్ళకి ఏమైనా పొజిషన్స్ కావాలనో, లేకపోతే వాళ్ళ డిమాండ్స్ కోసమో ఏదో ఒకటి అయితే జరుగుతుందని అయితే చర్చ నడుస్తుంది మీడియాలో. ఆ మాట మీరే చెప్తున్నారు, మీడియాలో నడుస్తున్నది చర్చ అని. ఈ చర్చ ప్రజల్లో నడవట్లేదు, పార్టీల్లో కూడా నడవట్లేదు, కేవలం మీ మీడియాలో నడుస్తుంది. ఎందుకంటే మీ మీడియాకి ఎప్పుడు కొత్తదనం ఉండాలి కాబట్టి, ఎక్కడ ఏ 2 కలుసుకున్నా, 8 మంది కలుసుకున్నా, దాన్ని ఏ పార్టీ వాళ్ళు కలుసుకుంటే ఆ పార్టీ వాళ్ళను మీరు భూతద్దంతో వెతికి కొడుగుడు మీద ఈకలు ఏరినట్టు మీరు చూస్తారు. కాబట్టి మీకు అట్లా ఏదో జరుగుతుంది, ఏమో అవుతుందని అనుకుంటున్నారు. ఏం జరగట్లేదు, ఏం కావట్లేదు, అంతా బాగానే ఉంది. పార్టీ మాది పెద్దది, స్వేచ్ఛ ఉంది, కలుసుకోవాలనుకుంటున్నారు, కలుసుకుంటున్నారు. దాంట్లో తప్పేముందండి? వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా ప్రకటనలు చేసి, వాళ్ళు ఏదైనా పార్టీ గురించి కానీ, ముఖ్యమంత్రి గురించి కానీ, ఇంకెవరి గురించి కానీ మాట్లాడినప్పుడు అప్పుడు మీరు మీడియా అనాలి. వాళ్ళు కామ్గా పార్టీ చేసుకున్నారు, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకండి? మరి ఇప్పుడు ఏ పార్టీలో అయినా ఒక ఇన్విటేషన్, ఒక పెళ్ళి ఉన్నదన్న సందర్భంగా అవతల పార్టీ వాళ్ళు కూడా వెళ్తారు. ఇక వెళ్ళినంత మాత్రాన్ని ఏదో జరిగినట్ట. వితిన్ ద పార్టీలా, వితిన్ ద లీడర్లు కలుసుకుంటే మీరు దీన్ని ఇంత మీడియా భూతద్దంలో పెట్టి, అసలు మీ మీడియా ఏమన్నా బీఆర్ఎస్కు మరి ఏమన్నా సపోర్ట్ చేస్తుందా, లేకుంటే మరి వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నామనుకొని మభ్య పెడితే మరి మీ మీడియా ఆ మభ్యలు ఉంటుందా? మాకైతే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మీడియా ఎంత సపోర్ట్ చేసిందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ మేము బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాను అనడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజల పక్షం మీద ఎప్పుడు మీడియా ముందుంటుంది. దానివల్ల అటు బీఆర్ఎస్ ఏదైనా చేసినా వాళ్ళని అడిగే హక్కు మాకుంటుంది. కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి తప్పిదాలను అడిగే స్వేచ్ఛ హక్కు కూడా ఖచ్చితంగా మీడియాకు ఉంటుంది. సరే, అవన్నీ మేము జడ్జ్ చేయాల్సినంత అవసరం లేదు, జడ్జ్ చేయడానికి అంత మాకు రైట్స్ కూడా లేవు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు మీ పార్టీలోనే జరుగుతున్న కొన్ని విషయాలను మీ పార్టీ వాళ్ళే లేవనెత్తిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కులగణన విషయంలో మీ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న మీరు వినే ఉంటారు. సో మీరు పార్టీలో ఉన్నారు, మీరు పార్టీలకు అనుగుణంగా అతీతంగా ఎక్కడికి బయటికి వెళ్ళరు. వాళ్ళ ఆదేశాల మార్గం, పార్టీ ఆదేశాలను బట్టి మీరు మాట్లాడడం జరుగుతుంది. ఆ లైన్ ఎప్పుడు కూడా క్రాస్ కాలేదు. కానీ తీన్మార్ మల్లన్న ఎందుకు లైన్ క్రాస్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారంటారు? అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదంటారా? పక్కా ఈ నిమిషం వరకు కూడా మల్లన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మల్లన్న ఏది మాట్లాడాలనుకున్నా కానీ మల్లన్నకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. రాహుల్ గాంధీ గారి దగ్గర అయినా స్వేచ్ఛ ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ అన్న దగ్గర అయినా స్వేచ్ఛ ఉంది, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న దగ్గర అయినా చెప్పుకోవడానికి ఉంటుంది. ఏది ఉన్నా మనం ఒక పార్టీ జెండా కండువా ఉన్నప్పుడు, ఆ నీడ ఆ గొడుగులో ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి ఏ అభిప్రాయాలు ఉన్నా, మనకు ఏ రకమైన ఆలోచనలు ఉన్నా మనం మన హైకమాండ్కి చెప్పుకోవాలి, మన ముఖ్యమంత్రికి చెప్పుకోవాలి, మన పిసిసి ప్రెసిడెంట్కి చెప్పుకోవాలి. ఒకవేళ నిజంగా కులగణన సర్వే నీకు కరెక్ట్ అనిపించినప్పుడు మల్లన్న చేయాల్సింది ఏంటి? ఫస్ట్ రేవంత్ అన్నతో మాట్లాడాలి. రేవంత్ అన్నగా దొరకని పక్షంలో మహేష్ అన్నతో మాట్లాడుకోవాలి. కానీ బయటికి వచ్చి ప్రజలకు ముందు
పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఏదున్నా అపాయింట్మెంట్లు ఇస్తారు, అందరికీ స్వేచ్ఛ ఉంది, మాట్లాడడానికి అభిప్రాయాలు చెప్పడానికి స్వేచ్ఛ ఉంది. అలాంటప్పుడు మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడం ఉన్నారు, మేడంకు కూడా చెప్పుకోవచ్చు. కానీ బయటకు వచ్చి మీటింగులు పెట్టుకొని పార్టీని ఇబ్బంది పెట్టడము ఎవరైనా కరెక్ట్ కాదు. మనకు నచ్చనప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయి ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది సమాజంలో, మన డెమోక్రసీలో. కానీ పార్టీలు ఉండి పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు మాట్లాడడం అది కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. మల్లన్న కూడా ఒక బీసీ బిడ్డ, ఎదుగుతున్న బిడ్డ, ఇంకా ఎదగాలని కోరుకుందాం. కానీ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడొద్దని నేను మల్లన్నకు కూడా తెలియజేస్తాను. ఈ కులగణన విషయంలో ఆయన చాలా హర్ట్ అయినట్టున్నారు. సో అందు గురించే మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అన్నట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ, ఈ బీసీ నినాదం గురించి అయినా కానీ, కులగణన విషయంలో కానీ ఇంత వ్యతిరేకంగా మల్లన్న ఎప్పుడు మాట్లాడడం చూడలేదు. ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నానంటే మీ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలా, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఎటువంటి పర్సనల్ గడ్జ్ ఉందా, లేకపోతే ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఆయన మాట్లాడడం జరిగిందంటారు? అంటే ఏమైనా లోపారికత్వం జరుగుతుందా? పార్టీ లోపల ఏమైనా ఇష్యూస్ అవుతున్నాయా? ఏం ఇష్యూలు అవ్వట్లేదు అండి. అందరం పార్టీ లైన్లోనే ఉన్నాం. పదవులు వచ్చినా రాకపోయినా 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చి కూడా ప్రజలు కష్టపడ్డారు. ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలు, చిన్నపార్టీ లీడర్లు అందరు కూడా 10 సంవత్సరాల నుంచి చాలా కష్ట నష్టాలకు వచ్చి పార్టీ లైన్లోనే ఉన్నారు, పార్టీ కోసం పనిచేసిండ్రు కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించి ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పుడు కొరకు కూడా అన్ని రకాలుగా బెనిఫిట్ అయ్యే విధంగా, ఏ రకంగానైనా రాజకీయంగా కానివ్వండి, ఏ రకంగానైనా బెనిఫిట్ అయ్యే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, హైకమాండ్ ఆలోచిస్తుంది. నేను మల్లన్నకు చెప్పేది ఒకటి, ఈ కులగణన సర్వే మల్లన్నకు కరెక్ట్ అనిపించని పక్షంలో రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంటు, మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున గారికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చెప్పాలి, అప్పీల్ చేసుకోవాలి. అంతేగాని మీడియా ముందుకు వచ్చి లేదంటే మీటింగులు పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు, చేస్తున్నది కరెక్ట్ లేదు అనిపించినప్పుడు పార్టీ నుంచి వైదొలగాలి. అప్పుడు తన అభిప్రాయం ప్రజలకు ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ పార్టీ లైన్లో ఉండి ఏ పార్టీ వల్లనైతే నువ్వు ఈరోజు ఒక ఎమ్మెల్సీగా, అంటే ప్రజా మద్దతు ఉండొచ్చు మల్లన్నకు, కానీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మల్లన్న అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటారు కదా, మరి నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండి ఆ హోదాన్ని, ఆ గౌరవాన్ని ఇచ్చిన పార్టీని అగౌరవపరిచే విధంగా మల్లన్న మాట్లాడడం బాగుండదు. అంటే గతంలో కూడా పుష్ప సినిమా విషయంలో కూడా ఏదైతే జరిగిందో, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి వాటన్నిటికి కూడా మల్లన్న వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు సుకుమార్ విషయంలో కానీ ఈ విషయంలో కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారనొచ్చు. అంటే ఆయన మాట్లాడిన దానికి ఏం చెప్తున్నారంటే, మల్లన్నకి సీఎం అవ్వాలన్న ఆలోచన ఉంది, అందు గురించి కావాలని కరెక్ట్ సీఎం టార్గెట్ని ఇలా చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారని అంటున్నారు. ఇది మీ పార్టీ వరకు ఏమైనా వచ్చిందంటారా? వినిపిస్తుంది మీరు అన్నమాట. ఎవరికి ఏదైనా కావచ్చు అనే కోరిక ఉండడంలో తప్పులేదు, దాంట్లో ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ తను ఏదైతే కావాలనుకుంటున్నాడో అది కావాలనుకున్నప్పుడు ఎంతో కష్టపడాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆ రకంగా శ్రమించాలి. కానీ పార్టీలో ఉండుకుంటూ పార్టీ ఇచ్చిన గౌరవాన్ని అగౌరవపరుచుకుంటూ ఆ కోరిక ఉండడము అనేది సమంజసం కాదు. ఆ పార్టీని అవమానించే విధంగా పార్టీలో ఉండే కంటే పార్టీ నుంచి వెళ్ళిపోయి తను ఏది కావాలనుకుంటుండో దానికి పని చేసుకుంటే అది బాగుంటుంది. కానీ పార్టీలో మల్లన్నొక్కళ్ళు లేడు కదా, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది నాయకులు ఉన్నారు. ఇంతమంది ఉన్న పార్టీని అల్టిమేట్గా అందరిని అగౌరవపరిచినట్టే కదా. ఇంకా పుష్ప సినిమా విషయంలో డెఫినెట్గా రేవంత్ అన్న చేసింది 100% కరెక్ట్. ఇప్పుడు ఎంత చిన్న పిల్లోని అడిగినా ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి, టీవీ వాచ్ చేస్తారు, పేపర్ చదువుతున్నారు. ఏది లేని 4 ఏళ్ల పిల్లగాడు కూడా ఇవాళ రేపు ముఖ్యమంత్రి ఎవరు అంటే ఫలానా అని చెప్తారు. అట్లాంటిది ముఖ్యమంత్రి పేరు మర్చిపోయి అంత అహంభావి అయిన అల్లు అర్జును కనీసం పోనీ ముఖ్యమంత్రి గారి మీద ఏం గ్రడ్జ్ ఉందో మాకు తెలియదు,
కానీ నీ కోసం వచ్చిన అభిమాని చచ్చిపోతే కూడా నువ్వు పరామర్శించే పరిస్థితులు లేవు, చచ్చిపోయిందని తెలిసినా కానీ స్పందించవు. అట్లాంటి వ్యక్తి మీద ఇట్లాంటి దారుణాలు జరగొద్దు అని ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ఏంది? ఇంకా మనం అప్రిషియేట్ చేయాలి వాస్తవంగా. ఎందుకంటే అభిమానులే లేకుంటే, సినిమా చూసే వాళ్ళే లేకుంటే వీళ్ళు హీరోలు ఎట్లయితారు, వీళ్ళు సెలబ్రిటీలు ఎట్లయితారు? మరి ఇట్లాంటి ప్రాణాలకు విలువ లేదా? అంటే ఒక మనిషి ప్రాణము, అందులో ఒక ఆడ మనిషి ప్రాణం పోతే కూడా ఈ మీడియా ఈ సినీ ఫీల్డ్ స్పందించట్లేదు అని గట్టిగా మాట్లాడిన రేవంత్ అన్న. దాంట్లో తప్పేముంది? అందులో రేవంత్ అన్న చేసిన తప్పేంది? అవును, కొన్ని గంటల్లో జైలుకు వెళ్ళి కొన్ని గంటలు గడిపొచ్చినంత, సినిమా చూసినంత టైం జైల్లో గడిపొచ్చినంత మాత్రాన సినీ ఫీల్డ్ అంతా ఏమో జరిగిపోయింది అన్నట్టు క్యూ కట్టేసరికి మరి చచ్చిపోయిన ఆమె గురించి ఒక్క మాట కూడా స్పందించట్లేదు ఏంది అని అసెంబ్లీ ముఖంగా రేవంత్ అన్న ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడినరు. రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ స్థానిక ఎన్నికలు రోజు రోజుకి లేట్ అవుతుంది. ఇలా డిలే అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? అంటే భయపడుతున్నారంటారు ఓడిపోతారేమో అని, అందుకే కావాలని డిలే చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడతాయి, మీ మీడియా వాచ్ చేస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అని, అటు ఇటు ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని, తప్పేం లేదు. కానీ ఏది ఎప్పుడు ఎట్ట చేయాలనే దాంట్లో భయపడే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. అలా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న అస్సలే భయపడేటోడు కాదు. ఏదైతే అదైందని ముందుకు పోయేటోడే కానీ వెనక పోయేటోడు కాదు, వెనక స్టెప్ వేయడు. డెఫినెట్గా అన్ని ఎలక్షన్స్ వస్తాయి, అన్నిట్లో మేమే విజయం సాధిస్తాం. మార్చిలో రావాల్సిన ఎన్నికలు ఇంకా ఇప్పుడు మార్చిలో కూడా కాదు, ఇంకా డిలే చేస్తామని అంటున్నారు కదండి. ఎందుకు మీకేమన్నా స్పెషల్గా ఫోన్లు చేసి చెప్పిండా ముఖ్యమంత్రి ఇప్పుడు కావు ఎలక్షన్స్ ఏప్రిల్లో అవుతాయని? చెప్పలేదు కదా. రేవంత్ అన్న ప్రకటన చేయలే కదా ముఖ్యమంత్రి హోదాలో. మరి మీ పర్సనల్గా మీకేమైనా చెప్పిండ్రో మాకు తెలియదు, కానీ అట్లాంటిది ఏమి ఉండదు. అన్నీ జరుగుతాయి, అన్నిట్లో కూడా మేమే విజయం సాధిస్తాం. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కానివ్వండి, టీచర్స్ ఎలక్షన్స్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానివ్వండి, ఎలాంటి ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ముందు వరుసలో ఉంటుంది. ఇంకా మాకు ఒక ఓన్లీ బీజేపీ టార్గెట్, ఆ బీజేపీని కూడా మేము ఓడిస్తాం. కానీ మీరు అన్నట్టు ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా భారతదేశానికి సంబంధించి బీజేపీ మీరు కొద్దిగా టఫ్ పోటీగా అయితే ఉంది. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీకి అయితే మీరంతా అంటే బీజేపీకి 8 ఉన్నాయి, ఈవెన్ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ కానీ అంత ఎక్కువ లేవు. కానీ ఇక్కడ ఎందుకు టఫ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ బీజేపీ వచ్చేస్తుందనా? బీజేపీ ఉద్దేశమే అది. ఒక్కొక్క స్టేట్లో మేము ఎదగాలి, మేము ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనేది వాళ్ళ లక్ష్యం. అవతల స్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని చీల్చైనా లేకుంటే ఏదో రకంగా చేసైనా బెదిరిచ్చో అదిరిచ్చో మేము రావాలనేది వాళ్ళ పాలసీ. కానీ మా పాలసీ, మా ఐడియాలజీ ఏంటి? ప్రజలే మాకు ముఖ్యం, ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం. దానికోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇంకా బీజేపీ వేసే ఎత్తులను చిత్తు చేసే విధంగా ప్రజలతోటి ప్రజల మన్నన పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి బీజేపీ చేసే కుట్రలను, కుతంత్రాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వము, మా పార్టీని బలపరుచుకుంటూ మేము నిలదొక్కుంటూ మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజల కోసం ఉన్న పార్టీ, పేదల కోసం ఉన్న పార్టీ. ఇందిరమ్మ రాజ్యం అంటే గిది. వేరే ఏ రాజ్యాలు వచ్చినా ఆగమాగమైపోతారు. గతంలో వచ్చిన వాళ్ళు ఎట్లా చేసిండ్రు, 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏ రకంగా చేసిండ్రు, ఇక్కడ ఉండి ఢిల్లీ వాళ్ళతోటి ఏ రకంగా చేసిండ్రు, బీజేపీ వాళ్ళతోటి ఏ రకంగా చేసిండ్రు, లోపాయికార ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు పక్క రాష్ట్రం వాళ్ళతోటి ఎట్లాంటి చేసిండ్రు అనేది అందరం చూసినాం. కాబట్టి ప్రజలు కూడా అన్నీ చూసిండ్రు, అన్ని రకాల ప్రభుత్వాలను చూసిండ్రు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు, ఇప్పుడు రేవంత్ అన్న పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. మరి గతంలో ముఖ్యమంత్రులు ఏ రకంగా పనిచేసిండ్రు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి సత్సంబంధాలు పెట్టుకొని రాష్ట్రానికి ఉరగబెట్టింది ఏంది లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్లుంటుంది. మనం కాంగ్రెస్ను చెయ్యి వదలొద్దు, చెయ్యే శ్రీరామ రక్ష అనుకునే విధంగా
ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఆటలో అట్టుపండు బీజేపీ అన్న మీరే ఇప్పుడు చాప కింద నీరులాగా బీజేపీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపిస్తుంది అని ఆలోచన మీలో మొదలైందని నాకు అనిపిస్తుంది. సో నిజంగానే ఇప్పుడు ఎప్పుడైతే ఢిల్లీ ఎన్నికలలో వాళ్ళు అన్ని సీట్లు సంపాదించుకున్నారో ఓవరాల్గా దేశం మొత్తం కూడా బీజేపీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల తెలంగాణలో కూడా గట్టి పోటీగా రాబోతుంది. మీరు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి భయపడుతున్నారు అని అంటే ఏం చెప్తారు? మేమేం భయపడట్లేదు. ఆటలో అరటిపండు బీజేపీ అని ఎవరన్నారో, సాప కింద నీరైతుందని ఎవరు అనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ బీజేపీ ఎప్పుడు బత్తాయి పార్టీ, బత్తాయి అంతే ఉంటుంది. అది గుమ్మడికాయ అంతా కాంగ్రెస్ అంతా ఎన్నడూ కాదు, అవ్వడానికి ఆ స్కోపే లేదు. ఇంకా మేము భయపడాల్సింది అసలు లేదు. ఎప్పుడు కానీ ఈ ఎదుటి పార్టీని వాళ్ళని మనము ప్రత్యామ్నాయంగా తీసుకుంటాము, అది ధీటుగా పనిచేస్తాము, చూస్తాము అంతే. మేము ఇక్కడ రీజనల్ పార్టీస్ కాకుండా జాతీయ పార్టీ అయిన బీజేపీ మాకు పోటీ అనుకొని ఎప్పుడు కానీ పోటీ ఉంటేనే బాగుంటుంది. ఇంకా మంచి శక్తివంతంగా పనిచేయగలుగుతాం, ఇంకా ప్రజలకు మంచి ఫలితాలు అందించగలుగుతాం. పోటీ లేకుండా అలా ఏముంటుందండి? అంతే తప్ప బీజేపీకి ఏ రోజు కూడా కాంగ్రెస్ అనేది అది గల్లీలో కానీ ఢిల్లీలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా ఓడినా గెలిచినా భయపడే ఛాన్సే లేదు. ఇంకా ఇక బీజేపీ గంతే గదే బత్తాయి అంతా గంతే ఉంటుంది. రైట్. సో ఇప్పుడు పార్టీల గురించి పక్కన పెడితే ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందామండి. సో రమ్య గారు చెప్పండి, బీఆర్ఎస్లో గతంలో మీరు చాలా బీఆర్ఎస్ పార్టీల గురించి లేదంటే మీ కుటుంబ సభ్యుల గురించి కూడా చాలా మాట్లాడడం జరిగింది. అంటే కుటుంబ పాలన బీఆర్ఎస్ పార్టీ అన్న దగ్గర నుంచి ఇప్పుడు కుటుంబాలకి పెద్దగా వాల్యూ ఇవ్వరు అనేది కూడా మీరు అనడం విన్నాను. అంటే ఏం జరిగిందంటారు మీ కుటుంబంలో? బీఆర్ఎస్ వాళ్ళు కానీ ముఖ్యంగా కేసీఆర్ గారు కానీ, మీరు కవిత గారు, కేటీఆర్ గారు వాళ్ళ అమ్మను కూడా ద్వేషించడం చూశాను. ఏం జరిగింది అసలు? ఇప్పటికీ చాలా వందల సార్లు చెప్పాను, మీరు చూసి కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. మళ్ళీ కూడా చెప్తున్నాను. అయినా కూడా ఏ అజెండాతోటైతే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందో ఆ జెండా మోసిన కూలీలు చచ్చే పరిస్థితిలో ఉన్నారు. జెండా మోయని వాళ్ళు వచ్చి హైజాక్ చేసిండ్రు పార్టీని. పార్టీ వద్దన్న వాళ్ళు కుటుంబ సభ్యులు హైజాక్ చేసిండ్రు. పచ్చ పార్టీ మీద పోరాటం చేసి పింక్ పార్టీ అదే పచ్చ పార్టీ వాళ్ళని తెచ్చుకొని సింహాసనాల మీద కూర్చోబెట్టింది. మరి ఎన్ని రకాలుగా అసలు నేను ఇంతవరకు కూడా చెప్పింది పెదవుల నుంచే, కుటుంబం గురించి కానీ పార్టీ గురించి కానీ. నేను కడుపుల నుంచి చెప్పిన రోజు ఆ పరిస్థితి ఇంకా బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోవద్దు, బీఆర్ఎస్లో ఉండి దోసుకున్న నాయకులు కూడా తెచ్చుకోవద్దు. నేను కడుపుల నుంచి చెప్పిన రోజు త్వరలో బయట తిరిగే పరిస్థితి ఉండదు. ఎంత దారుణం అంటే ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా మా కరీంనగర్లోనే ఎవరైతే తెలంగాణ జెండా గద్దెను ఊల్చిండో, తెలంగాణ పార్టీ ఆఫీస్ని రాళ్ళతోటి కొట్టిండో, అలాంటి ఒక నాయకుడిని మేయర్ చేసిండ్రు. ఒక్కరోజు ఆయన పదవీ కాలం అయిపోతుందన్న ఒక్క ముందు రోజు కనీసం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోతే నిన్ను మేయర్ చేసి, కనీసం ఈ మేయర్ హోదా ఇచ్చింది నేను ఈరోజు 1000 కోట్లు సంపాదించుకున్నా అన్న సొయ్యి లేకుండా పార్టీ కష్టకాలంలో ఉంటే బీజేపీకి వెళ్ళిపోతుంది అధికార దాహంతో. మరి అదే జెండా మోసిన నాయకునికి ఎవరికైనా ఆ పదవి ఇచ్చిండ్రా, మేయర్ పదవి? ఇలాంటివే నాకు అక్కడ నచ్చని. అక్కడ శోభమ్మ కాలు పట్టుకున్నోనికి, సంతోష్ గానికి చెంచా పని చేసినోనికి, ఆ శకునిగాడి కనుసన్నల్లో మెదిలినోనికి, అట్లాంటి వాళ్ళక ఈరోజు ఏ తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా నుంచే మెయిన్గా జెండా మోసిన కూలీలే అనాల పాపం వాళ్ళను. వాస్తవంగా ఈరోజు వీళ్ళు పల్లకీలలో తిరుగుతున్నారంటే వాళ్ళు బోయిలు. ఆ బోయిలు బక్కజిక్కి చచ్చిపోయి, చచ్చినోడు చచ్చిండు మెదళ్ళు జితికిపోయి, బతికినోడు బతికి ఉన్నాడు. వీళ్ళేమో ఈరోజు అధికారం దిగి కూడా ఫామ్ హౌజుల్లో, ప్యాలెసుల్లో, మళ్ళీ మా పార్టీ వాళ్ళతోటి కూడా కొందరితోటి లోపాయికారిగా వస్తాము అనుకుంటూ వ్యవహారాలు చేసుకుంటూ గడుపుతున్నారు. కానీ మరి పార్టీ జెండా మోసిన ఆ కార్యకర్తలనండి, నాయకులనండి, వాళ్ళకి ఎక్కడ సముచిత స్థానం ఇచ్చిండ్రు? వీళ్ళ కష్టం వస్తే వాళ్ళు కావాలి, వీళ్ళు వెళ్తే వీళ్ళ ప్రెస్ మీట్లకు కావాలి, వీళ్ళు వెళ్తే వీళ్ళ మీటింగ్లకు కావాలి. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ ప్యాలెసుల్లోకి, ప్రగతి భవన్లకు మాత్రం వాళ్ళకు కనీసం
మా నాయకులు అంటే టీవీలలో చూడాలనే పరిస్థితి. ఇవన్నీ చెప్పలేని ఎగ్జాంపుల్స్ లక్షలు ఉన్నాయి. ఇవన్నీ చూసి 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 విసుగొచ్చున్నాం. అసలు తెలంగాణ అనే ఆ పేరు మీద వేల మంది టీఆర్ఎస్ మొట్టమొదటి నుంచున్న కార్యకర్తలు, నాయకులు ఆగమాగమైపోయి, బతుకు ఛిద్రమైపోయి ఆగమాగమైపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకదాని కుటుంబ సభ్యురాలని కావచ్చు, నాకు నిలదొక్కునేంత సామర్థ్యం ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఆ విల్ పవర్ ఉంది, ప్రజల అభిమానం ఉంది, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. కానీ అందరికీ ఉండయి కదా అండి. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ మీడియా వాళ్ళనే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడకుంటే కేసులు పెట్టిండ్రు. ఇంకా వితిన్ ద పార్టీలు ఉండి అసలు మాట్లాడగలుగుతారా? వాళ్ళు మాట్లాడలేక మౌనంగా రోధించుకుంటూ చచ్చినోళ్ళు ఉన్నాడు, బతికినోడు చేవజచ్చి ఉన్నారు, ఆ రకంగా ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళు సోయి బుద్ధి తెచ్చుకోవాలి. ఎవరికి ఏ విలువ ఇచ్చినాం, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టినాం, ఈరోజు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎట్లా దన్నిపోయినరు, ఏ పరిస్థితి తెచ్చిండ్రు అని. మీరు మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నందుక, మీరు వాళ్ళు వ్యతిరేకంగా మీ మీద బిహేవ్ చేసినందుకు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా? ఏం జరిగింది ఈ మధ్యకాలంలో అసలు? అంటే ఇప్పుడు కాదు, గతంలో చాలాసార్లు చెప్పాను. అక్కడ నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే మనిషిని. పిల్లి పాలు తాగుతుంటే కూడా అది పులి అనే టైపు కాదు నేను, అది పక్క పిల్లి అనే టైపు నేను. అక్కడ అట్లా మాట్లాడొద్దు. అక్కడ ఏం చేసినా మౌనంగా చూడాలి, అట్లా అనువుగా తిరగాలి. ఓకే, అట్లా తిరగడం నా వల్ల కాదు. ఇంకా పర్సనల్గా నాకు కూడా అన్యాయమే జరిగింది. పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా మోసి పార్టీ ఆఫీస్ పెట్టలేని పరిస్థితిలో, పార్టీ ఆఫీసును చూసుకోలేని పరిస్థితిలో ఒక పార్టీ ఆఫీస్ పెట్టి పార్టీని మెయింటైన్ చేసి అన్నీ చేస్తే టైం మీద ఎవరొస్తే వాళ్ళను ప్రమోట్ చేయడము, ఈ శకునిగాడు వాడు పానకంలో పుడకలాగా వచ్చి అవమానించడం, చాలా రకాల ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులతోటి బయటకు వచ్చి నేను ఎప్పుడైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తాన్ని ప్రకటన చేసిండ్రో బిఫోర్ ఎలక్షన్, నేను 2014 కాంగ్రెస్ వచ్చిన, నేను నా కొడుకు ఇద్దరం కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. మీకు చెడింది కేటీఆర్ కవిత దగ్గరనా కేసీఆర్ దగ్గరనా? నాకు మాకు ప్రత్యేకంగా చెడింది లేదు. మొత్తం చెడేటట్టు వ్యవహారాన్ని నడిపింది ఆ శకునిగాడు అంటేనే చెడగొట్టోడు, చీడ. ఆ చీడ మా కుటుంబాన్ని చీల్చింది. ఆ చీడ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని చీల్చింది, ప్రభుత్వాన్ని పడగొట్టేటట్టు చేసింది, కవితను లిక్కర్ స్కామ్లు ఇరికిచ్చేటట్టు చేసింది, మొత్తం కొలాప్స్ చేసిందే ఆ శకునిగాడు. అప్పుడు మహాభారతంలో శకుని వల్ల ఆ హస్తిన సామ్రాజ్యం ఎట్లా ఆగమాగం అయిపోయిందో, ఈరోజు మా కల్వకుంట్ల కుటుంబము ఆగమైపోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వము దిగిపోయింది, కుటుంబం కూడా చిన్న భిన్నం అయిపోయి చెప్పుకోలేక అలాంటి పరిస్థితిలో ఉంది. అంటే మీ కుటుంబానికి మీకు చెడగొట్టింది ఆ శకుని అని మీరు అంటున్నారు అంతే? నేను అంటున్నా కాదు, అదే ఫ్యాక్ట్, అదే జరిగింది, ప్రజలందరికీ కూడా అదే తెలుసు. ఆ శకుని తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అవుతారని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు ఎట్లయిపోయిందంటే ఆ ముఖ్యమంత్రి అనే పదానికి ఎంతో గౌరవం ఉండేది, ఒకప్పుడు విలువ ఉండేది. అట్లాంటిది ఇప్పుడు అసలు ఎట్లా అంటే ఒక లాలీపాప్ కొనుక్కున్నట్టు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటే అసలు రాజకీయ ఓనామాలు తెలియనోడు, రాజకీయం అంటే తెలియనోడు, అట్లాంటి కూడా అడ్డగోలుగా అవినీతిగా దోసుకొని ముఖ్యమంత్రుల మైతము అంటే ప్రజలు గమనించరా? ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఏ గౌరవం దక్కలేదో, ఏ రెస్పెక్ట్ లేదో, ఎప్పుడైతే మిమ్మల్ని సరిగ్గా చూడలేదు బీఆర్ఎస్ పార్టీలో బయటికి రావడం జరిగింది, మరి ఇప్పుడు అదే గౌరవం అదే రెస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీలో మీకు దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? నాకు దక్కట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దక్కుతూనే ఉంటున్నాను కదా. కాంగ్రెస్ పార్టీలో నాకు ఇప్పుడు ఒక పార్టీ పదవి ఉంది, ప్రభుత్వంలో ఇంకా రాలేదు, పార్టీలో పదవి ఉంది. ఎప్పుడైనా పార్టీ పదవితోటే ఉన్నా, నన్ను వాళ్ళ ఒక కుటుంబ సభ్యురాగానే చూసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఉంటున్నా. చూసుకొని పక్షంలో నేను ఎందుకుంటా? ఇక్కడ చూసుకుంటున్నారు కదా నన్ను ఒక సోదరులాగా, పెద్దోళ్ళు బిడ్డలాగా, ఆ రకంగా చూసుకుంటున్నారు కాబట్టి ఉంటున్నా. నాకు ఒక కుటుంబంలో ఎంత మర్యాద ఇయ్యానో అంత మర్యాద మా గ్రామ స్థాయి నుంచి గాంధీ భవన్ వరకు కూడా నాకు ఆ గౌరవం ఉంది, ఆ విలువ ఉంది. కానీ ఇక్కడ మా కుటుంబంలో నాకున్న ఆదరణ, నాకున్న ఏమంటారు దాన్ని చూసి ఓర్వలేక ఈ శకునిగాడు ఒక కుట్రతోటి
నేను బయటికి పోయే విధంగా వాడు ఆ రకంగా నన్ను ఇబ్బంది పెట్టిండు కాబట్టి నేను బయటికి రావాల్సి వచ్చింది. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి బయటికి వచ్చిన. అక్కడుండి వాళ్ళలాగా అవినీతిగా దోసుకోలేను, స్కాములు చేయలేను, అట్లా చేయాల్సిన అవసరం అసలు లేని కూడా లేదు నాకు. రైట్. సో కరీంనగర్ నుంచి పోటీ చేయబోతున్నారా? డెఫినెట్గా ఏ రోజుకైనా అది జరుగుద్ది. నేను లాస్ట్ టైం కూడా టికెట్ అడిగాను రేవంత్ అన్నను. కొన్ని కారణాల వల్ల అన్ని పార్టీలు బీసీకి ఇచ్చినాయి కాబట్టి నేను కూడా బీసీకి ఇస్తా అని రేవంత్ అన్న చెప్పి అట్లా బీసీకి అకామిడేట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వం వస్తుంది, నీకు న్యాయం చేస్తా అమ్మా అన్నాడు. డెఫినెట్గా నాకు న్యాయం జరుగుద్ది. కానీ ఏ రోజైనా తప్పకుండా ప్రజల కోసమే సేవ చేస్తా, ప్రజల కోసమే పనిచేస్తా. పార్టీ ఏ గౌరవం ఇచ్చినా ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ పార్టీని బలపరిచే విధంగా గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను అధికార ప్రతినిధి హోదాలో తిరిగినా, పనిచేసిన. మొన్న ఎలక్షన్లో కూడా నేను 10 మందికి పనిచేసిన. ఒక మా కరీంనగర్ అతని ఓడిపోయిండు, కానీ నేను పనిచేసిన వాళ్ళు డిప్యూటీ సీఎంలు అయినరు, మంత్రులు అయినరు, అందరు గెలిచిండ్రు. నేను పనిచేసిన వాళ్ళు మొత్తం మంది గెలిచిండ్రు. ఆ రకంగా ఉంటుంది నా పనితీరు. సో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత ఏ విధంగా చూడొచ్చు రమ్యారావు గారిని? కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? 5 ఏళ్ళు కాకపోయినా నాకు తెలిసి ఇప్పట్లో పార్టీ మారే అవకాశాలు అయితే లేరు. మీరు ఒకవేళ మీకు ఒక మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చి మీకు ఒక మంచి హోదా ఇస్తాము అని అంటే మారుతారంటారా? మీకు ఆ డౌట్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు, కానీ ఇప్పుడు నేను నా కొడుకు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అంటే బాబు కూడా ఇంజనీరింగ్ అయిపోవడంతో పార్టీలో జాయిన్ అయ్యి 10 సంవత్సరాల నుంచి పని చేసుకుంటున్నాడు. ఇద్దరం 10 సంవత్సరాల సర్వీస్ను కాదు అనుకొని మమ్మల్ని కుటుంబ సభ్యులాగా గౌరవిస్తున్న తోటి కొలీగ్స్ అనుకోండి, నాయకులు అనుకోండి, పెద్దలు అనుకోండి, అట్లాంటి వాళ్ళను మేము ఎందుకు వదులుకుంటాం? మేము ఎందుకు పార్టీ మారుతాం? పార్టీ నాకు ఎందుకు అన్యాయం చేస్తుంది? అంటే ఎక్స్పెక్ట్ చేసిన హోదా రాకపోతే, పదవి రాకపోతే మనసు విరిగిపోయి కొన్ని పరిస్థితుల్లో మనం చెప్పలేం. రాజకీయం అంటేనే కదా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్ళడం, మీరే ఇందాక చెప్పారు. సో ఆ విధంగా మళ్ళీ మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ కోసం అప్పట్లో ఉద్యమం నుంచి జెండా పాతే వరకు చాలా పనిచేస్తారు, దాదాపు చాలా కాలం పాటు ఉన్నారు. మనసు విరిగిపోయి కాంగ్రెస్కి రావడం జరిగింది. కాంగ్రెస్లో 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, ఇంకో 5 ఏళ్ళు కూడా చేస్తారు. అప్పుడు కూడా మీరు అనుకున్న హోదా పదవి రాకపోతే అప్పుడు కూడా మనసు విరిగిపోయి మళ్ళీ వేరే పార్టీ ఇప్పుడు ఏదైతే బీజేపీ ప్రతిపక్షం, బీజేపీ మీకు పోటీ అంటున్నారు, బీజేపీకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కదా. సో అలా ఏమైనా ఫ్యూచర్లో మీరు కాంగ్రెస్లోనే ఉంటారా, వేరే పార్టీలకు వెళ్తారా? నాయకత్వ సమర్థత ఉంటే అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా, మేల్ అయినా, ఫీమేల్ అయినా, ఏ పార్టీ అయినా ఆకర్షిస్తుంది. వాళ్ళు మా పార్టీకి రావాలని కోరుకుంటారు, అలా తప్పేం లేదు. అది ఏ పార్టీ అయినా కూడా. అవును, కానీ నేను ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నా. కాంగ్రెస్ నాకు అన్యాయం చేయదు. నేను కాంగ్రెస్లో కంఫర్ట్గా ఉన్నప్పుడు, నాకు అన్యాయం చేయనప్పుడు, ఇప్పుడు నేను ఇందాక అన్నది ఏంటంటే పార్టీ గౌరవం ఇచ్చి పార్టీ ఒక ప్రోటోకాల్ ఇచ్చినాక కూడా పార్టీని కాదనుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు అని నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ పార్టీ మనకు అవకాశం ఇవ్వకుండా, పార్టీలో మనకు ఇబ్బంది అవుతున్నప్పుడు ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ పార్టీ మనకు అన్ని రకాల అవకాశాలు అన్ని రకాలుగా మనకు ఇచ్చినప్పుడు మనము పార్టీని కాదని స్వలాభం కోసము పార్టీలు మారడం అనేది కరెక్ట్ కాదు. నేను కాంగ్రెస్లో ఉంటా, ఎటు వెళ్ళను, ఎవరి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఓపిక అనేది అవసరం, ఆ ఓపికతోటే ఉంటున్నాం. ఇమీడియట్గా ఇప్పుడే రావాలి, 6 మంత్రులే ఇంతవరకు, ఇంకా 6 మంత్రులకే లేదు, ఇంకా 6 మంత్రులే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది. కాబట్టి వాటితో పాటు నామినేట్ పోస్టులు వస్తాయి, పార్టీ పదవులు వస్తాయి, అన్నీ వస్తాయి. నాకు కూడా న్యాయం జరుగుద్ది. ఇంకా అసలు నేను బీఆర్ఎస్ పార్టీకి పోవాలనే ఆలోచన నాకు ఏ రోజు ఉండదు. అవసరమైతే నేను కూడా సపరేట్గా చేసుకునేంత సబ్జెక్ట్ ఉంది, స్తోమత ఉంది. నేనుగా కూడా వేరుగా ఉండేంత కూడా నాకు ఏమంటారు ఆ సామర్థ్యం ఉంది, కెపాసిటీ ఉంది. అదే అంటే 5 years తర్వాత ఏ పొజిషన్లో చూడొచ్చు అంటారు మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాంగ్రెస్ నుంచి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా పార్టీలో మంచి
పొజిషన్లోనే ఉన్నాను కదా, క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ ఉన్నాం, ఇప్పుడు మీరు మంచిగా చూడట్లేదా అంటే మీరు మరి మంచిగా చూడాలి అనుకునే పొజిషన్ మీ మనసులో ఏముందో నాకైతే తెలియదు కదా. అంటే మిమ్మల్ని ఇప్పుడు అంటే మహిళలకి సముచిత న్యాయం కల్పిస్తామని కాంగ్రెస్ ఎప్పటి నుంచో చెప్తా ఉంది. మహిళలకు కూడా మంచి రిజర్వేషన్ కూడా రాబోతుంది. ఇప్పుడు 33-30% 33 రిజర్వేషన్ కూడా ఉంది. సో మంచి హోదా అంటే యాజ్ ఎమ్మెల్యే కానీ లేదంటే ఎమ్మెల్సీ కానీ అలాంటి పొజిషన్ రావచ్చా అని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది రమ్యారావు గారిని కాంగ్రెస్ నుంచి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకంటే ఎక్కువ ప్రజలు, నన్ను అభిమానించే వాళ్ళు, కార్యకర్తలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు మంచి పొజిషన్ రావాలని. డెఫినెట్గా వస్తుంది. అంత ఏడాది అయింది మా ప్రభుత్వం వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల్లో నాతో పాటు కష్టపడ్డోళ్ళందరికీ, ముఖ్యంగా 10 సంవత్సరాలు పార్టీకి సేవలు అందించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కొంచెం ముందు వెనకాల అందరికి వస్తుంది. అందరికీ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కష్టకాలంలో పార్టీతోటి ఉన్నాం, పార్టీకి పనిచేసినాం కాబట్టి అవకాశం డెఫినెట్గా పార్టీ ఇస్తుంది. మేము కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతాం. రైట్ మేడం. అయితే కాంగ్రెస్ మహిళల కోసం ఇప్పుడు తులం బంగారం ఏదో ఇస్తామని అంటున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది? అదేనండి, ఇప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పల రాష్ట్రం చేసిపోయినారు దిగిపోయిన వాళ్ళు. మరి ఇప్పుడు కూర్చున్న మేము అన్నీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ పోతున్నాం. డెఫినెట్గా అది కూడా నెరవేరుస్తాం. దాంట్లో భాగంగానే అన్నీ కూడా ఆచి తూచుకుంటూ ప్రణాళికలు చేసుకుంటూ ఈ యువతల పార్టీలు వేసే అభాండాలను ఎదుర్కొంటూ అవతల పార్టీ వాళ్ళు చేసే ఏమంటారు పేపర్ పూలులాగా సోషల్ మీడియాలో అనవసరంగా మంచిగా ఉన్న పార్టీని బదనాం చేసే విధంగా రోజుకొక రకంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న వాళ్ళని తట్టుకుంటూ ఇంతకుముందు 3 వీక్స్ అయినా ఎంప్లాయీస్కు శాలరీస్ రాకపోతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ రోజే శాలరీస్ వస్తున్నాయి. అట్లా అన్ని రకాలు కూడా మేము మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా 10 ఏళ్ళ కాలంలో వాళ్ళు చేయలేనిది ఏడాది కాలంలో మేము చేస్తుంటే కూడా ఏమాయి అయిపోయింది అనడము అది ఎంతవరకు కరెక్టు? మరి మేము ఎన్ని వేల కోట్ల అప్పులు చేసిపోయినాము. మరి ఇప్పుడు అక్కడ ఆర్థిక పరిస్థితి ఏంది? మరి వీళ్ళు ఇచ్చినవి మెల్లమెల్లగా చేసుకుంటున్నారు కదా, వీళ్ళు వచ్చి సంవత్సరమే అయింది కదా అని ఆగకుండా రాజకీయ ఉనికి కోసం మళ్ళా ప్రజల ప్రాపకం కోసం ఈ ఇష్టం ఉన్నట్టు ఏదో ఒక దాన్ని బయటకు తీసుకుంటూ ప్రజలను రెచ్చగొట్టుకుంటూ వాళ్ళ ఉనికి కాపాడుకునే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. రైట్ మేడం. సో మొత్తానికైతే మీరు కాంగ్రెస్ పార్టీలో అయితే సంతృప్తిగానే ఉన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు త్వరలోనే ఎమ్మెల్యే కానీ లేదంటే ఎమ్మెల్సీ కానీ ఏదైనా ఒక పొజిషన్లోనే రావాలని మా ఛానల్ నుంచి తప్పకుండా మేము కోరుకుంటున్నాం. అండ్ వీ హోప్ అది అతి త్వరలో రావాలని ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ విషింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.